యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ప్రచండ దేవ్ గారు, మీరు నిజంగానే సమాజ సేవకులు. మీరు సత్పురుషులు ప్రచండ దేవ్ గారు. మీలాంటి మంచి మనసు, నిష్ఠగల వాళ్ళు, నిజాయితీపరులు, నిజమైన సమాజ సేవకులు ఇంకెవరు ఉండరు. ఇంకొక విషయం, నరోత్తం జోషి మీరు చేసిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోడు. నేను కూడా నిన్ను ఎప్పటికీ మర్చిపోను నరోత్తం. భీమరావు, ఇప్పుడు హాస్పిటల్లో మందులు అయిపోయాయి. ఇప్పుడు బయట నుంచి మందులు కొని తీసుకొస్తే వైద్యం చేస్తాం, లేదా కోర్టు ఏర్పాటు చేయి. న్యాయస్థానమే మందులు కొనిస్తే వైద్యం చేస్తాం. ఆలోచించుకో, ఈ రెండింటిలో ఏం చేస్తావో. మీకు సిగ్గనిపించడం లేదా ఇంత దిగజారుడు పనిచేయడానికి? నేను మీకు ముందే చెప్పాను, మా ఈ పోరాటం మీతో వ్యక్తిగతమైంది కాదని. నిజానికి మేము మొత్తం సిస్టంతోనే పోరాడుతున్నాం. ఈ సిస్టంలో మీరు భాగమే, మేము భాగమే. ఓ, ఇదేమైనా కాలేజా? ఇక నువ్వు ప్రిన్సిపాల్వా? లెక్చర్ ఇస్తే మేమంతా వింటూ ఉండడానికి. లెక్చర్ ఇవ్వడం కంటే ముందు మందులు ఏర్పాటు చేసుకోండి. అన్నట్టు ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితి ప్రకారం దాన్ని బట్టి చూస్తే వీళ్ళకి మందులు అందడం ఆలస్యమైతే వాళ్ళ పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. ఇలా చూడు, మా అందరి కోసం చైర్లు వేయించు, అలాగే మంచి చాయ్ పెట్టించి తీసుకురా. కూర్చుని చూద్దాం ఈ భీమరావు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటాడో. సరే, మీకు ఏ మందులు అవసరం అనేది నాకు రాసి ఇవ్వండి సార్. నేను బయట నుంచి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక మనిషి కేవలం ఇదొకటే చేయగలడు, ప్రయత్నం చేయటం. మీరు ఒక డాక్టర్గా బాధ్యత నిర్వర్తించలేదు, కానీ నా బాధ్యత నిర్వర్తించడం నాకు తెలుసు. నాకు రాసి ఇవ్వండి. అవునా? రాసుకో మరి. సాహెబ్ గారు, సాహెబ్ గారు. చెప్పు ప్రచండ్ దేవ్. నరోత్తంను నేనక్కడ కూర్చోబెట్టి వచ్చాను. అన్నట్టు సాహెబ్ గారు, మీకున్న దూరదృష్టి చాలా అద్భుతమైనది. ఐ హాప్ నీకు ఏం చెప్పానో నువ్వు తనకు అలాగే చెప్పావనుకుంటున్నా. అక్షరాల అలాగే ఆ డబ్బున్న పెట్టి కూడా నేను తనకే ఇచ్చేశాను. సార్, ఇన్స్పెక్టర్, నరోత్తం పార్కులో కూర్చున్నాడు. తన దగ్గర డబ్బు కూడా ఉంది. చట్టం నుంచి పారిపోయినందుకు, అలాగే నా దగ్గర బోలెడంత డబ్బు దొంగిలించిన నేరం కింద నువ్వు తనని అరెస్ట్ చేయి. అలాగే సార్, ఇప్పుడే చేస్తాను. అద్భుతం, నిజంగా అద్భుతం. ప్రశాంత్ దేవ్, నువ్వు చాలా టాలెంటెడ్వి. నిజానికి నేను ఇలా కూడా అంటాను, నీకు ఆంగ్లేయ పాలనలో ఒక పెద్ద హోదా లభిస్తుంది అని. మీరన్నది నిజమేనా? నేనన్నది పూర్తిగా నిజమే. ముందుగా నరోత్తం నీకు తోడుగా ఉన్నాడు. ఇక ఎప్పుడైతే తాను ఎందుకు పనికిరాడని తెలిసిందో నువ్వే స్వయంగా తనకు వెన్నుపోటు పొడిచావు. ఇక ఇప్పుడున్న కాలంలో
ఇది కూడా చాలా పెద్ద టాలెంట్. అవకాశం ప్రకారం తన ఇష్టాన్ని మార్చుకోకుంటే తను ఎప్పటికీ ఎదగలేదు. నువ్వు చాలా పైకి ఎదుగుతావు. ఇక నేను మా పెద్ద అధికారులతో నీకొక అతి పెద్ద బహుమానం ఇప్పిస్తాను. సాహెబ్ గారు, మీ ఆలోచనలతో పాటు మీరు కూడా చాలా గొప్పవాళ్ళు. ప్రచండదేవ్ గారు ఎంత గొప్పవాళ్ళో. అద్భుతం. ఇక ఇక ఒక్కసారి ఈ కేసు కొంచెం చల్లబడిందంటే తర్వాత భీమ్రావు సంగతి నేను గట్టిగా చూసుకుంటాను. ఆకలేస్తుంది, భోజనం చేస్తాను. ఏమైంది? మందులకు ఎంత అవుతుంది? 25 రూపాయలు. ఏంటి? 25 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఒక పని చేద్దాం, వెళ్ళి అందరికీ చెప్దాం. మనం ఇద్దరమే అంత డబ్బు పోగు చేయడం కష్టం. అందరం కలిసి ప్రయత్నిస్తే బహుశా సాధ్యమవుతుంది. నువ్వన్నది నిజమే. పద. ప్రచండదేవ్ గారు ఎక్కడున్నారు? ఒక్కసారి నేను ఈ ఊపిలో నుంచి బయటపడ్డానంటే అప్పుడు చెప్తాను. ఏమైంది నాన్న? అంతా బానే ఉందా? ఇప్పుడు బాగానే ఉంది. నాన్న, ఏదైనా విషయమా? లేదు, అలాంటిదేం లేదు. అంటే ఇవే మందులు. ఏమైంది దీపక్? చాలా తలెమైంది. నీకేం కాదు, సరేనా? నీకేం కాదు దీపక్. వచ్చేస్తున్నాడు అనుకుంటా. ఒకవేళ మీ అందరికీ మందులు ఇంకా ఆలస్యమైతే మీ అందరి జీవితాలు తిరుగుతూ కనిపిస్తాయి, ఈ లోకం నుంచి ఆ లోకం వైపు. భీమ్, భీమ్, ఏమైంది బాబు? మందులకు ఎంత అవుతుందో తెలిసిందా? 25 రూపాయలు. ఏంటి, 25 రూపాయలా? ఇవి చాలా ఎక్కువ. ఇంత డబ్బు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇదిగో విను, ఒక్కొక్క కప్పు చాయ్ మళ్ళీ తీసుకురా. ఇప్పుడు నాటకంలో వినోదం పెరగబోతోంది. మీ అందరికీ సిగ్గు అనిపించడం లేదు కదా? మీరు కూడా ఒక తల్లికి బిడ్డలే కదా, పైగా మీకు కూడా పిల్లలు ఉండొచ్చు కదా. అయినా నా కొడుకు విలువిల్లాడడం చూస్తుంటే మీకు కొంచెం కూడా దయా జాలి కలగడం లేదా? దయ కలగడం లేదు. మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి కఠినుడు అంటుండేది. అయినా దయ కలిగినా మా జాతి వాళ్ళ మీదే. ఇక నువ్వు ఎక్కువగా మాట్లాడుకు. ఎక్కడ కూర్చున్నావో అక్కడే నోరు మూసుకునుండు. బాధపడుతూ ఉండు. అలాగే ఆలోచించు, మీ వాళ్ళందరికీ వైద్యం ఎలా జరుగుతుందో. చాలు శోభా, ఊరుకో. ఈ రోజు వరకు మనం ప్రతి సమస్యతో పోరాడుతూ వేగుతూ పరిష్కారం వెతుకుతూ వచ్చాం. అలాగే మనం ఈ సమస్య నుంచి కూడా పరిష్కారం వెతుక్కుని బయటపడిపోతాం.
బాబు భీమ్, 25 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నాకు అదే అర్థం కావటం లేదు నాన్న. ఏంటిది? తప్పు ఇంకెవరో చేస్తే రోగం ఇంకెవరికి వస్తుంది, కానీ శిక్ష మనం అందరం అనుభవించాలి, అందరం బాధపడాలి. దీనికెవరు బాధ్యత తీసుకోరా? ఇక ఒక్కటే ఉపాయం ఉంది. నాకేమనిపిస్తుందంటే మనం అందరం కలిస్తే ఇది సాధ్యమవుతుంది. దానికి మనమంతా మన దగ్గరున్న నగలు అమ్మితే మంచిదిగా. ఆ డబ్బులతో మందులు తీసుకొచ్చి మనం డాక్టర్ గారికి ఇచ్చేద్దాం. వాటితో వైద్యం చేయిద్దాం. ఏమంటారు? అప్పుడైనా వైద్యం చేస్తారు కదా డాక్టర్ గారు? అవును, ఖచ్చితంగా చేస్తాం. ఇక మేమంతా ఇంకా జాగ్రత్తగా వైద్యం చేస్తాం. ఎందుకంటే మీ అందరికీ గుర్తుకు వస్తుండాలి, నగలు అమ్మితేనే వైద్యం జరిగిందని. నా దగ్గర ఇంకో మార్గం ఉంది. దాంతో నగలు అమ్మాల్సిన అవసరం ఉండదు. ఏంటది? నాన్న, మీరిద్దరూ అలా పదండి. ఇక ప్రచండదేవ్ గారు కార్ తీసుకొని వచ్చారంటే నేను వెళ్ళిపోతాను. పదనారోత్తం. అరే, మీరా ఇన్స్పెక్టర్ గారు? అవునా, ప్రచండదేవ్ గారు మిమ్మల్ని పంపించారా? డబ్బులు దొంగిలించి పారిపోతున్నావా? అయ్యో లేదు లేదు, ఇవి ప్రచండదేవ్ గారే స్వయంగా వచ్చి నాకు ఇచ్చి వెళ్ళారు. అవునా? అయితే నాకు కూడా ప్రచండదేవ్ గారే చెప్పారు నిన్ను అరెస్ట్ చేయమని. అలాగే ఆయన నాకు ఇది కూడా చెప్పాడు, నువ్వు డేవిడ్ సార్ ఇంట్లో డబ్బులు దొంగిలించి పారిపోతున్నావని. ఏంటి? ప్రచండదేవ్ ముసలోడా, నిన్ను! అది అబద్ధం. ఇతను పట్టుకోండి. అయ్యో వద్దు, అయ్యో ఆగండి ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పేది వినండి. చూడండి, ఇది నా మీద చేసిన పెద్ద కుట్ర. ముసలోడు ప్రచండదేవ్ చేశాడు. దీనికంటే నేను 10 రెట్లు డబ్బులు ఇస్తాను, లెక్కలేనంత. నన్ను వదిలిపెట్టండి. నాన్న, మనలాంటి అభాగ్యులైన వాళ్ళందరి విషయంలో నగలు అమ్మటం అనేది చివరి దిక్కవుతుంది. అలాగే జబ్బు లాంటి సమస్య కోసం మనం చివరి దిక్కు వైపు చూడడం మంచిది కాదు. సార్, ఈ భీమ్రావు ఏం ఆలోచిస్తున్నాడు? డాక్టర్ గారు, ఒకవేళ మా భీమ్ తన మెదడుని ఉపయోగిస్తే మీ లక్ష్యం మరోసారి ఫెయిల్ అయిపోతుంది. చూడండి డాక్టర్ గారు, మేమందరం మీ అందరికీ చాలా గౌరవం ఇచ్చాం, కానీ మీరందరూ మీ కర్తవ్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరన్నది నిజమే. ఒకవేళ మనమందరం మన నగలు అమ్మేసి మందులు తీసుకొస్తే మనకు తర్వాత బతకడం చాలా కష్టమవుతుంది. మనలో ఉన్నవారి దగ్గర అన్ని నగలు ఎవరికి లేవు. వాటి నమ్మి మందులు తీసుకురావచ్చడానికి నాకేమనిపిస్తుందంటే, చెరువు దగ్గర ఏదైతే జరిగిందో దానికి ఎవరో ఒకరు బాధ్యులు ఉంటారుగా. మనం దాని ఆధారంగా ఏదైనా చెయ్యొచ్చు. కానీ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఏదైనా ఉపాయం ఉంటే మీరే చెప్పండి. నాకేమనిపిస్తోందంటే
నరోత్తం! ఎక్కడికి వెళ్ళాడు ఈ నరోత్తం? నేను తన్ని వదిలిపెట్టడం. ఈ ఇన్స్పెక్టర్ నన్ను వదిలిపెట్టేలా లేడు. ఇప్పుడు ఇక్కడ కనిపించానంటే మళ్ళీ పరిగెత్తిస్తాడు. కానీ నేను ఇంకా పరిగెత్తలేను. ఏదైనా ఆలోచించు నరోత్తం. నరోత్తం, నువ్వు ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేసుకున్నావు. పైగా నన్ను ఇలా కట్టిపడేశావు. నిన్ను వదిలిపెట్టను. ఇన్స్పెక్టర్, ముందుగా నువ్వు విడిపించుకో. నువ్వే స్థితిలో ఉన్నావో చూసుకో. నన్ను వదిలిపెట్టనని అంటున్నావా? మూర్ఖుడా! అటు చూడు. ఇవి ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఇవే డబ్బులతో దేశాన్ని వదిలేసి వెళ్తున్నాను. కానీ వెళ్ళడానికి ముందు కొన్ని లెక్కలు సరిచూసుకొని వెళ్తాను. నువ్విక్కడే ఉండవు. నరోత్తం, ఆగు! నరోత్తం! నాన్నా, రమ చెప్పింది నిజమే. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోక తప్పదు కదా. చెరువులో నీళ్లు తాగి వీళ్ళంతా ఎందుకు స్పృహ కోల్పోయారు? ఇదంతా ఎందుకు జరిగింది? ఎవరో ఒకరు బాధ్యులుంటారు కదా. ఇక ఎవరు బాధ్యులవుతారు? వాళ్లే మందులకు డబ్బులు ఇవ్వాలి. తను నష్టపరిహారం ఇవ్వక తప్పదు కదా. ఇంతకీ ఎవరిదా బాధ్యత? అసలు తను బాధ్యత తీసుకుంటారా? తెలీదు. కానీ మనం ప్రయత్నం చేయక తప్పదు కదా. నువ్వొక పని చెయ్యి. వెళ్ళి జీజాబాయి గారికి ఏం చెప్పాలంటే ఇక్కడే ఉండి అందరినీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. ఎందుకంటే మన వెంట రావడానికి ఆవిడ ఇష్టపడుతుందని నేను అనుకోవటం లేదు. ఇక మిగతా వాళ్ళందరినీ మన వెంట రమ్మని చెప్పు. వెళ్ళు. పదండి. అత్తయ్య, మీరు వీళ్ళందరినీ కొంచెం చూసుకోండి. ఎవరెవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు నాతో రండి. అసలు ఎక్కడికి వెళ్తారు? అయినా వెళ్ళి ఏం చేయగలరని. మేమంతా తిరిగొచ్చిన తర్వాత అప్పుడు మేమేం చేశామో మీకు చెప్తాం. కానీ ఖచ్చితంగా చెప్తాం. అందరూ పదండి. దీపక్, నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నేను వచ్చేస్తాను. మీరందరూ దీపక్ని జాగ్రత్తగా చూసుకోండి. పులియాక్క, దీపక్ని చూసుకోండి. చూడు, చెప్పండి సార్. వెంటనే పరిగెత్తుకుంటూ డేవిడ్ సార్ ఇంటికి వెళ్ళి ఆయనకి చెప్పు, భీమ్ కొందరిని తీసుకుని ఏదో కొత్త నాటకం ఆడబోతున్నాడని. త్వరగా వెళ్ళు. నా కట్లు విప్పుతావా లేదా? నోర్మాయ్! నేను ఇన్స్పెక్టర్ని. నువ్విప్పుడు ఇన్స్పెక్టర్వి కాదు. ఇప్పుడు నువ్వు నా పోస్ట్ మ్యాన్వి. ఎందుకంటే నా ఈ సందేశాన్ని ఆ ఇద్దరు చుంచెలుకల దగ్గరికి చేరవేయాలి. ఇన్స్పెక్టర్, నేను వెళ్ళిన తర్వాత ఈ కట్లు వెప్పించుకో. తర్వాత దీన్ని చదువు. చాలా ముఖ్యమైన సందేశం నీకోసం, నీ సాహెబ్ డేవిడ్ కోసం, అలాగే ఆ మోసగాడు ప్రచండ దేవ్ కోసం. చదువుకో. వస్తాను. ఈ కాగితంలో ఏం రాశావు? నరోత్తం, ఆగు! ఎవరైనా ఉన్నారా? వింటున్నారా? ఎవరైనా ఉన్నారా? నా కట్లు విప్పండి. ఎవరైనా రండి, రండి, నా కట్లు విప్పండి. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? త్వరగా విప్పండి.